Welcome to Ayuranand Doctors. She is Sunita. Sunita Grace. Sunita Grace. Satyadeepa. Satyadeepa. Mukund. I'm not doctor. I'm lifestyle management doctor. ఒక్కసారి హోలీ గురించి ఏంటి అనేది ఒకసారి మా ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హోలీ చెప్పండి డాక్టర్. హ్యాపీ హోలీ అండి. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈసారి ఆయురానంద్లో ఈవెంట్ చేస్తున్నాము. దీని ఇంపార్టెన్స్ మీకు చెప్దామంటే చాలా ఉంది, కానీ బ్రీఫ్గా షార్ట్గా చెప్పాలి అంటే సెలబ్రేషన్ విత్ బ్యూటీ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ పలాష్ ఫ్లవర్స్ అనమాట. కింశుకం అంటారు. దీనికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇవి వచ్చేవే ఈ సీజన్లో, మన కోసమే దేవుడు అలా సృష్టించాడనమాట వీటిని. ఈ ఎండాకాలంలో వచ్చే దానివల్ల, ఈ హీట్ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ రకరకాలుగా తయారవుతున్నాయి. సన్ స్క్రీన్స్ అని, వేలు పెట్టి క్రీమ్స్ అని, ఇవన్నీ మనం పెట్టుకుంటున్నాము. దాని బదులు మన సీజనల్గా ట్రెడిషనల్గా ఆయుర్వేదంలో ఈ విజ్డమ్తో మనం ఈ బ్యూటీ గురించి, ఈ పలాష గురించి ఈరోజు చెప్తాము. పలాష్ ఫ్లవర్లో ఒక మెడిసినల్ వాల్యూ ఉంది. అందుకోసమే పాతకాలం నుంచి ట్రైబల్స్లో అనుకోండి, మన ఓల్డ్ సిటీస్లో అనుకోండి, నార్త్ ఇండియాలో అనుకోండి, ప్రతి చోటుల ఈ ఫ్లవర్స్ని ముందు రోజు తీసుకొచ్చి ఫ్రెష్గా తీసుకొచ్చి నీళ్ళలో బాయిల్ చేసిన తర్వాత ఈ కషాయంతో ఆడుకునేదానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇది ఒక సన్ స్క్రీన్ లాగా తయారవుతుంది. సో ఎండాకాలంలో వచ్చే ఇబ్బందుల నుంచి మనల్ని దూరం చేస్తుంది అన్నమాట. సో సునీత గారు ఇంకొంచెం వివరిస్తారు దీని గురించి. ఇది బెస్ట్ కలరింగ్ ఏజెంట్ అండి. స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు అందరూ స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం మేకప్ వేసుకోవచ్చు, లేదా ఇంకా కొన్ని సౌందర్య సాధనాలతో మనం స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేయొచ్చు. కానీ స్కిన్ హెల్త్ అనేది ఒకటి ఉంటుంది. అంటే దాని జీవం లేకపోతే ఎలాగైతే దాంట్లో లక్ష్చర్ కానీ, అంటే జీవం లేని రకంగా ఉండే స్కిన్ కంటే కూడా ఇవన్నీ వాడితే స్కిన్లో వచ్చే లక్ష్చర్ అది వేరే ఉంటుందండి. దానికి ఇంకొంచెం మనం యాడ్ చేసినట్టు ఉంటుంది. సో హెల్దీ స్కిన్ అండ్ బ్యూటిఫుల్ స్కిన్ కోసం మోదుగ పువ్వులు చాలా వరకు మనం వాడాలి. ఇప్పుడు మేమందరం మళ్ళీ అది ప్రకృతి మనకు ప్రసాదించిన వరాల్ని మనం వేస్ట్ చేసుకుని ఏదో కృత్రిమంగా కెమికల్ బేస్డ్ క్రీమ్స్ వాడకుండా వీటితోనే మనం చేసుకుని మనం వాడుకుని తక్కువ ఖర్చులో మీరు మీ స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇది బెస్ట్ రంజక అండ్ అట్ ద సేమ్ టైం యాంటీ బ్యాక్టీరియల్ క్వాలిటీస్ ఉన్నాయి, యాంటీ ఫంగల్ క్వాలిటీస్ ఉన్నాయి. వీటి నుంచి మన చర్మ వ్యాధుల నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, రక్షిస్తుంది చర్మ వ్యాధుల నుంచి. అలాగే ఎండ వేయడం నుంచి కాపాడుతుంది. ఎండకి మనం వెళ్ళి ట్యాన్ అయిపోతారు కదా, సో ఆ ట్యాన్ రాకుండా చర్మాన్ని ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా ఇది పనిచేస్తుంది. సో ఇది మోదుగ పువ్వులు. దీని నుంచి తయారు చేసినటువంటి కషాయం. ఇందులో ఇంకా ఇక్కడ చూపించిన ఫ్లవర్స్ అన్నీ, ఇంకా కొన్ని ఆయుర్వేదిక్ డ్రగ్స్ కూడా, అంటే రక్తచందనం, చందనం, వట్టివేళ్ళు, లోద్ర, ఇలాంటివన్నీ ఏదైతే స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయో అవన్నీ కూడా వేసి వాటిని నానబెట్టి ఒక రోజంతా కషాయం చేసి వడకట్టి దీంతో మనం హోలీ ఆడితే ఇంకా యాక్షన్, అంటే ఇంప్రొవైజ్డ్ హోలీ అనమాట ఇది. మేము ఇంకా దీనికి మోదుగ పువ్వులు ట్రెడిషనల్గా ఆడతారు, మేము దానికి ఆయుర్వేద టించ్ యాడ్ చేసి దాన్ని ఇంకొంచెం బెటర్గా తయారు చేసామండి. యాక్చువల్గా వీళ్ళు చెప్పిందంతా విన్నారు కదండి. మన వేదాస్లో కూడా ఈ మోదుగ పూలకి ప్రత్యేకమైన స్థానం ఉంది. అసలుకి ఈ హోలీ నాడు ఈ పూలని కలెక్ట్ చేసి ఇట్లా హోలీ కలర్స్ చేసుకోవటమే కాకుండా శివుడికి సంబంధించినటువంటి అభిషేకాల్లోనూ, శివుడికి పూజా విధానంలో కూడా ఈ పూలను వాడతారండి. వాడిన తర్వాత వాటిని కలర్స్గా చేసుకొని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మన వేదాస్లో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటిని తెలుసుకొని న్యాచురల్ కలర్స్తో హోలీ చేసుకుంటే చాలా చర్మ వ్యాధులకి మనం దూరం కావచ్చు. అందుకని మన వేదాస్ ప్రకారం, మన కల్చర్ ప్రకారం న్యాచురల్ కలర్స్ వాడండి, అందరూ హ్యాపీగా ఉండండి. హ్యాపీ హోలీ. So we at Ayurananda are celebrating a lovely, hygienic and happy and healthy Holi here. Today we all really wonder why we have to celebrate these different festivals in India, which has got a very rich ancient culture of celebrating festivals in every season. So Holi comes in during a phase where there is transition from winter to summer, where the heat increases.
and as the cold or cough which is accumulated during the winter slowly starts melting during the summer, and because of which people start developing different disorders of cold, cough, and even we tend to put on little weight during the winters. So during Holi season or Holi festival, at night we do Holika Dahan, or rather we burn different woods and we put different millets or different things in the fire, which has got lots of medicinal importance. Here the heat which develops, or the fire which develops the heat, when we take different revolutions or rounds around this fire, we tend to burn little fat, and the colors with which we play the next day for Holi has got lot of health importance. Let me elaborate a little bit more about this Palash flowers, Butea flowers, which are available during this season. This has got special importance in Holi festival. Olden days people used to make colors or dyes with this flower by boiling it in water and play with this color. So basically Butea or Palash flowers have lot of medicinal value. Especially during the summer, the skin becomes very photosensitive. We become a lot sensitive to the hot sun. So this Palash flowers, the water, the properties with which it has, decreases the photosensitivity and makes the skin a lot more beautiful, a lot more prepared to face the hot sun. So happy Holi. Let's all enjoy a healthy and happy Holi at Ayurananda. హ్యాపీ హోలీ అండి. హోలీ పండుగ శుభాకాంక్షలు అందరికీ. మేము ఒక టీమ్ ఆఫ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఆయురానందలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనం ట్రెడిషనల్ ఫెస్టివల్స్ అన్నీ మనకి సమయ భావన వల్లనో లేకపోతే మనకి అందుబాటులో ఉండవలసినవి లేకపోవడం వల్లనో దొరికిన వాటితో మనం చేసుకుంటూ ఉంటాం. కానీ మేము కొంచెం కష్టపడి ఇవన్నీ అరేంజ్ చేసుకుని మీకు దీని ఇంపార్టెన్స్ చెప్పడానికని మేము ఇది ఒక చిన్న వీడియో చేస్తున్నాము. హోలీ ఏ సీజన్లో వస్తుంది? వింటర్ అయిపోయి చలికాలం అయిపోయి ఎండాకాలం మనం ఎంటర్ అయ్యేటప్పుడు వస్తుంది. సో ఈ ఇంటర్ క్లైమేట్ సీజన్ అంటాం. ఒక సీజన్ నుంచి ఇంకొక సీజన్లోకి మనం చేంజ్ అయ్యేటప్పుడు శరీరం చాలా మార్పులకి లోన్ అవుతుంది. అందులో ఏంటంటే చలికాలంలో మనం శరీరం చాలా బలంగా ఉంటుంది. సూర్యుడు తక్కువ శక్తితో ఉంటాడు కాబట్టి మనం చాలా శరీరం బలంగా తయారవుతుంది. సో అప్పుడు అన్వాంటెడ్ కఫ కూడా, అంటే కఫం శరీరంలో ఎక్కువ పేరుకుపోతుంది. సో ఇది ఎండాకాలం వచ్చే ముందు ఆ కఫ కరిగి చాలా వరకు ఛానల్స్ బ్లాక్ చేయడం, అంటే దగ్గు, జలుబు ఇలాంటివి, ఇంకా శరీరంలో కొన్ని రకమైన చేంజెస్ వస్తాయి. సో వాటి నుంచి మనం బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ హోలీ ముందు రోజు నైట్ మంట పెట్టి దాని చుట్టూ తిరుగుతూ డాన్స్ చేస్తారు ట్రైబల్స్ ఎక్కువ చూస్తాం మనం ఇది. సో అప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక బాటిల్లో కానీ పైప్లో కానీ ఏదైనా గడ్డగట్టుకుపోయిన ఆయిల్ని మనం వేడి చేసి ఎలాగ ఈజీగా తీస్తామో అలాగే ఈ వేడి వల్ల శరీరంలో ఉన్న మలినాలు, కఫం ఎక్కువ ఉన్నదంతా బాడీలోంచి కరిగి బయటకు వెళ్ళడానికి రెడీ అవుతుంది అన్నమాట. సో అట్ ద సేమ్ టైం నెక్స్ట్ డే హోలీ రోజు మన ఊర్లలో చూస్తే ఇంతకుముందు కాలంలో ఈ కింషుకా ఫ్లవర్స్ అంటాం, పలాష, మోదుగ పువ్వులు, వీటితోని కలర్స్ చేసుకుని ఆడటం మూలన ఈ ఎండలు వచ్చినప్పుడు చర్మంకి సంబంధించిన వ్యాధులు, అంటే సన్ స్క్రీన్ లాగా పనిచేస్తుంది ఇది. సో చర్మాన్ని నెక్స్ట్ వచ్చే హీట్కి తగ్గట్టు రెడీ చేస్తుంది అనమాట. సో ఇదొకటి అండి. అట్ ద సేమ్ టైం మేము ఇక్కడ ఆయురానంద్లో అన్ని హర్బ్స్తోని పలాష ఫ్లవర్, రక్తచందనం, ఇంకా చేమంతి, పసుపు, బంతి, మోదుగ పువ్వులు, రోజా పువ్వులు, వీటన్నిటితోని ఒక లిక్విడ్, అంటే డికాక్షన్ లాగా తయారు చేసి దీన్నే న్యాచురల్ హోలీ కలర్ లాగా మేము వాడి అందరికీ దీని ఇంపార్టెన్స్ చెప్పాలని అనుకుంటున్నాం. సో హ్యాపీ హోలీ అండి. హోలీ 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 సరదాల ఖేలి ఊరువాడ ఒకటే ఆడాలి. హోలీ 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 సరదాల ఖేలి హోలీ 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 ఆడాలి. హోలీ హోలీ హోలీ
హోలీ సరదాలకెళ్ళి ఊరు వాడ ఒకటే ఆడాలి. హోలీ 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 సరదాలకెళ్ళి ఊరు వాడ ఒకటే ఆడాలి. ఆకాశం పైకెళ్ళి నేలంతా విడదల్లి రంగుల్లోనే తేలి ఆడాలి. ఆకాశం పైకెళ్ళి నేలంతా విడదల్లి రంగుల్లోనే తేలి ఆడాలి. హే హోలీ 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 రే హోలీ 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 సరదాలకెళ్ళి ఊరు వాడ ఒకటే ఆడాలి. హోలీ 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 సరదాలకెళ్ళి ఊరు వాడ ఒకటే ఆడాలి. ఎన్నో ఎన్నో రంగులు మన జీవితాలకు హంగులు. ఏడే ఏడే రంగులు ఒకటైతే పున్నమి కాంతులు. ఎన్నో ఎన్నో రంగులు మన జీవితాలకు హంగులు. ఏడే ఏడే రంగులు ఒకటైతే పున్నమి కాంతులు. హోలీ 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 సరదాలకెళ్ళి ఊరు వాడ ఒకటే ఆడాలి. రంగు రంగుల పండగ చెడుపై గెలిచిన రుణమేగా మంచికి పువ్వుల దండేగా ఆడేద్దాం ఒక దండుగా. రంగు రంగుల పండగ చెడుపై గెలిచిన రుణమేగా మంచికి పువ్వుల దండేగా ఆడేద్దాం ఒక దండుగా. ఆనందం మనలో నిండగా హోలీ హోలీ పండుగ రంగులు పూసిన చిక్కిళ్ళు తలతల మెరిసేలా. ఆనందం మనలో నిండగా హోలీ హోలీ పండుగ రంగులు పూసిన చిక్కిళ్ళు తలతల మెరిసేలా. హోలీ 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 సరదాలకెళ్ళి ఊరు వాడ ఒకటే ఆడాలి. హోలీ 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 సరదాలకెళ్ళి ఊరు వాడ ఒకటే ఆడాలి. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.